సుఖినోభవంతు. మార్చి 15 సత్సంగంగా బ్రహ్మజ్ఞాన తపస్సు ఆవశ్యకత వివరణ బెనిఫిట్స్. ఈ బ్రహ్మజ్ఞాన తపస్సు వేదార్థ మహర్షి గారు ప్రవేశపెట్టిన 9 జానాల్లో దాదాపుగా చివరిది. ఈ తపస్సు సాధన ద్వారా బ్రహ్మస్థానానికి మానవుడి యొక్క మనసు, అతని జ్ఞానము చేరగలుగుతాయి. దాన్ని మహాకాశం అంటారు, భగవత్ స్థానాన్ని. ఈ తపస్సులో మనం ఏం చేయగలుగుతామంటే మహాకాశం వైపుగా విస్తరించి దానిలో లయమయ్యే అవకాశాలు ఏర్పడతాయి. ఇంతవరకు చెప్పుకున్న అన్ని సత్సంగాల్లో కూడా పరిపూర్ణ జ్ఞానం పొందడానికి మానవుడిలోని ఒక అంశంగా, చిన్న ఫ్రాక్షన్గా ఉన్నటువంటి జ్ఞానము భగవస్థితిలో చేరడమే పరిపూర్ణంగా అవడము, అక్కడికే చేరాలి. అదే మానవుని యొక్క జీవన గమ్యము అని చెప్పుకున్నాను చాలాసార్లే. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే ఆ మూలమైన భగవస్థితిలోకి చేరడానికి ఎలా చేరాలి అనే ఒక మార్గాన్ని సూచించేదే ఈ బ్రహ్మజ్ఞాన తపస్సు. క్రమం తప్పకుండా ఈ తపస్సు చేయాలి, రోజు చేయాలన్నమాట. క్రమం తప్పకపోవడం అంటే రోజు చేయాలి. అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. అందుకని సాధన చేయగా ఆ బ్రహ్మస్థానానికి మన మనసు ఎలా చేరాలో తెలియజేసే ఒక తపస్సు ఇది. ఈ తపస్సు ఏంటంటే భగవస్థితి అనబడే బ్రహ్మకి తనని తాను అతిపెట్టడి ఒత్తిడి శక్తి ఉందని ముందుగానే చెప్పుకున్నాము. ఆ ఒత్తిడి శక్తి వలన ఏమైందంటే భగవస్థితి దివ్యధూళిగా మారింది. దివ్యధూళి యొక్క సముదాయాన్ని అణువులు అన్నారు. అణువులు మళ్ళీ ఒకదానితో ఒకటి కలవడం వల్ల పంచభూతాలు ఏర్పడి, పంచభూతాల యొక్క సముదాయం వలన అన్ని ప్రాణులు మనిషి వరకు ఆ భగవద్స్థితి తన్మార్పుగా ఆయనకున్న ఒత్తిడి శక్తి వలన ఏర్పడ్డారు. ఆయన తన్మార్పు అంటే ఏంటో, దివ్య కణాలు ఎలా ఏర్పడ్డాయో, ఆ దివ్య ధూళి కణాలు కలిసి అణువులుగా, అణువులు కలిసి పంచభూతాలుగా, అదే ఈ ప్రాణులు లేని చరాచరాలని మనిషి వరకు సృష్టి జరిగింది అని థియరిటికల్గా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ తపస్సు వలన ఏంటంటే, ఈ తపస్సులో చెప్తుంది ఏంటంటే ఆ రకమైనటువంటి తన్మార్పుని, భగవస్థితి తన్మార్పుని ఆయన దివ్య ధూళి కణాలు మానవుడి వరకు విస్తరించి ఎలా వ్యాపించాయో ఆ తన్మార్పును అనుభూతి చెందడమే ఈ తపస్సు ద్వారా మనకి లభించే ఫలితం. అనుభూతి అంటే ఊరికే ఒకళ్ళు చెప్పింది విని ఇది ఇలాగా అని అనుకోవడం వరకు వేరు. దాన్ని మనం మననం చేసి అనుభూతి చెంది మన శరీరంలో, మన మనసులో, మన రక్త కణాల్లో ప్రతి దాంట్లోనూ కూడా భావం అంకితంగా వెళ్ళిపోవడమే అనుభూతి చెందడం. అది అనుభూతి చెందాలన్నమాట. ఆ అనుభూతిని ఎలా చెందాలి అన్న మార్గాన్ని సూచించేదే ఈ గొప్ప తపస్సు. పరిపూర్ణత వైపుగా నడిపించే ఈ తపస్సుని బ్రహ్మజ్ఞాన తపస్సు అన్నారు. డైలీ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. ఈ తపస్సుని రోజు చేయగా హూయామై అనే ఒక ప్రశ్నకి మనకి జవాబు అందుతుంది. నేనెవరు అన్న ప్రశ్నకి జవాబు అందే వరకు ఈ తపస్సు కొనసాగిస్తూనే ఉండాలి, విడవకుండా చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏంటి? ప్రతిరోజు విడవకుండా ఒకే టైంకి ఆచరించడం. బ్రహ్మజ్ఞాన తపస్సు నిత్యము ఆచరించాలని నొక్కి చెప్తున్నారు. నేను భగవంతుని యొక్క అంశాన్నే అనే జవాబు మన శరీరంలోని నరాల్లో ప్రతి రక్త బిందువులో ప్రతిఫలించాలి. అంతేగాని బ్రహ్మజ్ఞాన తపస్సు ఒక టీచర్ ద్వారా కానీ లేదా ఒక పుస్తకంలో చదివి తెలుసుకుంటే దానివల్ల నీకు కలిగే లాభం ఏంటి? ఆ సమ్మరీ ఏదో తెలుస్తుంది అంతే. అనుభూతిలోకి అది రాదు కదా. నీ అనుభూతిలోకి అది రావాలి అంటే సాధన చాలా ముఖ్యం. సాధన అంటే నిత్యము ఆచరించడం. విడవకుండా నిత్యము ఆచరిస్తుంటే అప్పుడు నీకు
ఆ భగవస్థితి యొక్క గొప్పతనం ఏంటో నీకు నువ్వుగా గుర్తించగలుగుతావు. ఎవరో చెప్పినంత మాత్రం అది నువ్వు గుర్తించలేవు. నువ్వు నీ ప్రాక్టికల్గా నువ్వు అనుభూతి చెందాలి అంటే నిత్యం సాధన చేస్తూ ఉంటే ఆ అనుభూతి మీకు లభిస్తుంది. నీవు భగవస్థితి ఊహాత్మకంగా ఇలా ఉంటుంది అనుకుంటే అది నీకు అందేది కాదు, ఊహకు అందేది కాదు, అందేది కాదు. దానికి ఉదాహరణ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి తన తండ్రి చిత్రపటాన్ని వేయించాలనుకున్నాడు. కొంతమంది చిత్రకారుల్ని కలిశాడు. వారికి తన తండ్రి యొక్క ఒడ్డు, పొడవు, లావు, రంగు మొదలైన వాటినన్నింటినీ కూడా సవివరంగా వివరించి చెప్పాడు. ప్రతి చిత్రకారుడు చిత్రించిన బొమ్మలు చూస్తే ఒకళ్ళు వేసిన బొమ్మ మరొకళ్ళు వేసిన బొమ్మకి అసలు పోలికే లేదు. ఏ బొమ్మ కూడా అతని తండ్రిని పోలి లేదు. ఈ కారణం ఏంటి? చిత్రకారులు ఎవరూ కూడా అతని తండ్రిని చూడలేదు. చూసినట్లయితే అందరి చిత్రాలు ఒకటిగానే ఉండేవేమో. అదేవిధంగా భగవస్థితిని ఒకసారి రియలైజ్ చేస్తే, అంటే అనుభూతితో అది ఇలా ఉంటుంది అని అనుభూతితో నువ్వు తెలుసుకోగలిగితే అదే రియలైజేషన్. అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ ముద్ర, ఆ భగవస్థితి అనుభూతి చెందిన ముద్ర నీలో ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. నిరంతరం అది ఏం చేస్తుంది? విస్తరించిన స్థితిలోనే నీలోనే ఉంటుంది. అంటే రియలైజ్ చేయడం అన్నమాట. భగవంతుడు ఈ రకంగా, భగవస్థితి అనే బ్రహ్మము ఈ రకంగా ఉన్నాడు, ఆయన తన్మార్పు ఈ రకంగా జరిగింది అనే ఒక అనుభూతిని ఈ తపస్సు ద్వారా నువ్వు పొందిన తర్వాత నీలో ప్రవేశించిన అనుభూతి ఒక చిత్రపటంలాగా ఎప్పటికీ మార్చిపోకుండా విస్తరించి వ్యాపించి ఉంటుంది. అదే ఏంటంటే ఈ చిత్రకారులు ఒకవేళ ఆయన తండ్రిని చూసి కనుక బొమ్మ వేస్తే ఆ రకంగా ఉంటుంది నువ్వు తపస్సు ద్వారా చేసిన అనుభూతి కూడా. బ్రహ్మజ్ఞాన తపస్సు ఆచరణ వలన భగవస్థితి అగోచర స్థితిలో ఉంటుంది కదా, మానసిక దృష్టికి అందుతుంది. కనపడని మనసుకి అందని భగవస్థితి ఈ తపస్సు ప్రాక్టీస్ చేయడం వల్ల మనోనేత్రానికి అందుతుంది. అప్పటి వరకు భగవస్థితి ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనే ఊహాత్మకంగా చేయడమే తప్పిస్తే నీ ఊహలకు అందని స్థితిని, భగవస్థితిని నువ్వు క్యాచ్ చేయగలవు, పట్టుకుంటావు, దాన్ని అర్థం చేసుకుంటావు. అది ఎట్లాగంటే ఈ చిత్రకారులందరూ అతని తండ్రిని చూసి వేస్తే బొమ్మ ఎలా ఉంటుందో అలాగే నువ్వు రియలైజ్ చేసిన తర్వాత సాధన వల్ల భగవస్థితి ఎలా ఉంటుంది నీకు కన్ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే తండ్రిని చూసిన వాళ్ళు వేసిన చిత్రపటాలు ఒకలాగే ఉంటాయి కాబట్టి భగవంతుడిని చూసిన తర్వాత నీలో ఉన్న ఆలోచన భగవస్థితి కరెక్ట్గా ఎట్లా ఉందో నీకు పూర్తిగా అవగాహన అవుతుంది. బ్రహ్మ జ్ఞాన ధ్యానము ఎలా చేయాలో చెప్తారు. ఇప్పుడు చేయడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటో కూడా చెప్తారు. ఎలా చేయాలి అన్నది ఆ ప్రొసీజరు మనం చివరిలో చేద్దాం. మనం బ్రహ్మజ్ఞాన సాధన చేస్తేనే కానీ ఎలా చేయాలో తెలీదు. ఇట్లా చేయాలి అని నేను కానీ ఎవరైనా మీకు చెప్పినా అది చేయడం కొంచెం కష్టమే. చేసి చూడాలి, ప్రాక్టీస్ చేస్తే అది ఎలా ముందుకు నడవాలి, అది చేస్తూ బ్రహ్మాన్ని ఎలా పొందాలి అని విశదంగా బ్రహ్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక అభిప్రాయానికి రాగలుగుతాము. ముందు ఈ తపస్సు చేయడం వల్ల వచ్చే లాభాలు కొద్దిగా చెప్తున్నారు. మొదటిగా ఏం జరుగుతుందంటే నిత్యము ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ చేస్తే సాధన రూపంలో మొదటిగా ఒకలాంటి జ్ఞానం అందుతుందిట, నాలెడ్జ్ తెలుస్తుంది. ఆ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే దైవం అంటే ఎలా ఉంది అనేది కొంచెం ఇక్కడ అర్థమవుతుంది ఆ సాధన వల్ల. జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానమే దైవం అని మొట్టమొదటగా అందినటువంటి నాలెడ్జి, జ్ఞానము అదే దైవం అనే సంగతి నీవు చేస్తున్న సాధన వల్ల తెలిసి వస్తుంది. అది మొదటి అనుభూతి అన్నమాట. తర్వాత రెండో విడతగా అంటే ఇంకా సాధన చేయగా ఇంకో స్టెప్లో ఏది అందుతుందంటే ఒక చిన్న అణువు నుండి
అతిపెద్ద నక్షత్రం వరకు కూడా, ఈవెన్ మనుషుల్లో కూడా అన్నిటా నిండి ఉన్నది ఆ భగవస్థితే అనే ఒక సాక్షాత్కారం అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నదంతా భగవంతుడు శక్తి కణాల రూపంలో ప్రతి ప్రాణిలో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు, అహం బ్రహ్మస్మి, ఆ ప్రాణశక్తి కణాలు నాలో ఉన్నాయి అనే అనేవన్నీ చెప్పుకున్నాం, థియరిటికల్గా చెప్పుకున్నాము. అట్లా కాదు, అది కరెక్టే అనే అనుభూతి అన్నది ఎట్లా అవుతుంది? సాక్షాత్కారం అవుతుంది. ప్రత్యక్షంగా చూడడమే సాక్షాత్కారం, పరోక్షంగా వినడం చేసాం ఇంతవరకు. ప్రత్యక్ష సాక్షాత్కారం మనసుకు అందుతుంది. మూడో లాభం చెప్తున్నారు, భగవస్థితి ఏమీ శూన్యం కాదు, అదేం ఖాళీ ప్రదేశం కాదు, సర్వశక్తివంతమైనటువంటి మహాకాశంగా నీకు దర్శనమిస్తుంది. భగవస్థితి నువ్వు చూసేవంటే దాంట్లో ఉన్నటువంటి గొప్ప శక్తి, ఆ మహాశక్తి అంటారు దాన్ని. ఆ నక్షత్రాలు అవి రాలికండ ఆకాశంలో తిరగడం, భూమి మీద ప్రకృతి చేస్తున్న పనులు, ఈ వృక్షాలు రాత్రి పగలు జరగడం, ఇవన్నీ కూడా భగవస్థితి కారణం వల్లే జరుగుతున్నాయి. మహాకాశం దర్శనం ఇక్కడ ఇచ్చేస్తుంది నీకు. భగవస్థితి ఒకలాంటి నిరాకార స్థితి అయినా కూడా శూన్యం కాదు, ఖాళీగా లేదు. అది దానిలో అఖండమైన శక్తి ఉంది. ఆ శక్తి ప్రదర్శన ఎలా కనిపిస్తోంది? ఈ సృష్టి అంతా ఆయన శక్తి ప్రదర్శనే. ఇంత సృష్టిని తనలోనే పెట్టుకుంది కదా, చరాచరాలుగా జీవుల్ని, నక్షత్రాలని, పాలపుంతల్ని, ఈ సమస్తము నదులు, సముద్రాలు అన్నీ కూడా ఆ స్థితిలోనే పొందుపరచబడి అక్కడే తయారై ఉన్నటువంటి సాక్షాత్కారం అయిన తర్వాత ఆయన సర్వాంతర్యామి భగవంతుడని ఒక అవగతం అయిపోతుంది. భగవంతుడు సర్వాంతర్యామని, అది శూన్యం కాదు. ఈ ప్రకృతి అంతా ఆ భగవస్థితిలోనే నిండి ఉంది. అది ఇంక శూన్యం ఎట్లా అవుతుంది? తర్వాత 4వ బెనిఫిట్గా చెప్తున్నారు, భగవస్థితి తనని తాను అదుపు పెట్టడి గుణం ఉంది కదా దానికి. ఆ శక్తి వల్లే కదా దివ్యధూళిగా మారింది. దివ్యధూళే కదా సముదాయంగా శక్తి కణాలు ఏర్పడ్డాయి. శక్తి కణాల సముదాయమే కదా మానవుడు, ఇతర ప్రాణులు ఏర్పడ్డారు అనే సంగతి గతంలో ఒక టీచర్ చెప్తే, గురువు చెప్తే విన్నావు. ఇప్పుడు నీకు స్పష్టీకరణ అయిపోతుంది. అది నీ శరీరంలో ఉన్న అన్ని కణాల్లోనూ, అన్ని నరాల్లోనూ, అన్ని రక్త బిందువుల్లోనూ ఇంకిపోవాలి. ఈ తపస్సు వలన అంత గొప్ప శక్తి నీకు అందుతుంది. అది ఎరుక అన్నమాట. ఎరుక అంటే ఏంటి? అవేర్నెస్. ఇది సత్యం. ఇప్పుడు నేను తెలుసుకున్నది, ఇంతకు ముందే విన్నది, టీచర్ చెప్పింది, ఇప్పుడు నేను సాక్షాత్కారం చేసుకున్నాను, ఇది సత్యము అనే ఒక అవేర్నెస్, ఎరుక కలుగుతుంది. క్రమం తప్పకుండా ఈ తపస్సు చేయాలి. అలా చేయడం వల్ల కలిగే 6వ ఫలితం ఏం చెప్తున్నారంటే, తను అంటే చేస్తున్న వ్యక్తి, సమస్త విశ్వంలో ఉన్న అన్ని భగవస్థితి తన్మార్పులే. విశ్వమంతటా అలల రూపంలో ఉన్నది భగవస్థితే. ఇక్కడ అలల రూపము అంటే ఏంటో మనం చెప్పుకోవాలి. అలలు అంటే విశ్వకాంత అలలు. భగవస్థితి నుంచి మొదటిగా తన్మార్పుగా ఆవిర్భవించినటువంటి దివ్యధూళి కణాలు ప్రదర్శన గురై గుండ్రంగా తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాము. భగవస్థితికి ఒత్తిడి శక్తి ఉంది కదా, ఆయన నుంచి ఆవిర్భవించిన చిన్న శక్తి కణాలు, పరమాణువులు భగవస్థితి చేత మళ్ళీ మళ్ళీ నొక్కబడి ఇంకా అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. ఆ ప్రదర్శనలు చేయడం వల్ల అతి వేగంగా మనం కౌంట్ చేయలేము. మనసుకు అందదు, కంటికి అందదు దాని పరిమాణము. అది మనం అందుకోలేనంత వేగంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ వేగానికి అక్కడ ఒకలాంటి కాంతశక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ కాంతశక్తిని అంకురశక్తి అంటారు. ఈ అంకురశక్తి విశ్వకాంతంగా చరాచర విశ్వమంతా ఆక్రమించి ఉంది. ఆ విశ్వకాంతం భగవస్థితి సృష్టే. దానివల్లే ఈ సకల ఆవిర్భావాలు చేస్తున్న పనులన్నీ ఆ విశ్వకాంతమే నడిపిస్తుంది. విశ్వకాంతాలలు ఎక్కడ నుంచి ఏర్పడ్డాయి? దివ్యధూళి కణాలకున్న ప్రదర్శన వల్ల. ఆ నిజం మీకు ఎక్కడ అర్థమైపోతుంది. ప్రపంచంలో, విశ్వంలో అంతటా కూడా ఆ అలలే ఉన్నాయి, విశ్వకాంత అలలే ఉన్నాయి. అదొక మెగా నెట్వర్క్ అంటారు విశ్వకాంతాన్ని. అది అంటే ఒక జల్లెడలాగా, ఒక దోమతెరకు ఉన్నటువంటి ఆకారంగా అది విశ్వం అంతా ఆక్రమించి ఎక్కడ ఒక సూది మొన ఆగినంత చోటు కూడా
ఆ విశ్వకాంత అలలు లేనిదంటూ లేదు. ఈ విశ్వకాంతలు ఏం చేస్తాయంటే భగవద్స్థితి తన్మార్పుగా ఏర్పడిన అలలు మానవులందరిలో మనస్సుగా ఉన్నాయి. ఈ మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మారింది భగవద్స్థితి యొక్క తన్మార్పు వల్లే. ఆయనలో ఉన్న జ్ఞానమే మనలో ఉండి ఈ రకంగా మారింది. ఈ 5 పంచేంద్రియాలు 5 కర్మేంద్రియాలే కాకుండా మనసు అనే ఒక ఆకారం లేనటువంటి భావన ఆలోచన కూడా అందరిలోనూ ఈ అలల ద్వారానే ఏర్పడింది. పంచేంద్రియాలు ఏర్పడింది అలల ద్వారానే, కర్మేంద్రియాలు ఏర్పడింది అలల ద్వారానే. ఈ అలలన్నీ భగవద్స్థితి తన్మార్పులే, విశ్వకాంత బలలు. అవి విశ్వమంతా ఆక్రమించున్నాయి. నాలో నీలో అంతటా కూడా మనుషుగా అందరి ప్రాణాల్లో మారింది కూడా అదే. శరీరంలో ఉన్నటువంటి కణాలు, మన శరీరం అంతా అనేక కణాల చేత నిర్మించబడింది కదా. ఆ కణం లోపల, కణం చుట్టూ కూడా ఉన్నది భగవద్స్థితే, ఈ అలలే. ఈ అలలు ఏం చేశాయి? మానవ శరీరంలో కేంద్రీకృతమై ఒకచోట జీవధాతు కేంద్రం అనే ప్రాణశక్తి ఏర్పడింది. ఈ జీవధాతు కేంద్రము, అలలు, మనసు అన్న ఎక్కడి నుంచి వచ్చాయి? విశ్వకాంతం నుంచి. మానవుడి శరీరంలో జీవకాంతము, జీవధాతు కేంద్రము కూడా ఇదే రకంగా ఏర్పడతాయి. ఈ దృశ్యంలో బ్రహ్మాండము మొత్తము భగవదాంశమైన కాంత అలలతో నిండి ఉండటం, ఈ కాంత అలలే మనసుగా పనిచేయడం జరుగుతుంది. బ్రహ్మాండంలోని కాంత అలలే అన్ని ప్రాణులలో మనస్సుగా ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ వాటన్నింటి యొక్క అనుభవము, జ్ఞానము కలిసి ఒక గుత్తిగా పనిచేస్తూ ఉండడం అనేక కోట్ల అలలకు ఆధారంగా ఉన్న సముద్రపు నీరు వలె సాక్షాత్కరిస్తుంది. ప్రతి ప్రాణిలోనూ జీవధాతు కేంద్రములో ఉన్న భగవశక్తి ఆత్మరూపంలో ఉండి ఒకరి జీవధాతు కేంద్రాన్ని మరొకరి జీవధాతు కేంద్రంతో కలుపుతోంది. అంతవరకు చేరిన తర్వాత ఆ దశలో మానవుడికి, అంతవరకు వెళ్ళిన మానవుడికి ఏమవుతుందంటే ఈ మతాలని కానీ రాజకీయాలను కానీ వస్తు సంపదలు, ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఈ సంపద ఉంది, ధనము, ఇవన్నీ నావి అనే వీటి మీద ఉండేటటువంటి ఆలోచన క్రమక్రమంగా ఆ మనిషి యొక్క మనస్తత్వం నుంచి పక్కకు జరిగిపోతాయి. అంటే ఇవన్నీ సంకుచిత భావాలన్నమాట. ఏంటి? రాజకీయాలు కానీ, మతాల గురించి ఆలోచించడం కానీ, వస్తు సంపద కానీ మొదలైన సంకుచిత భావాలన్నీ కూడా ఆ దశకు చేరిన మానవుడి నుంచి విడిపోతాయి, సపరేట్ అయిపోయి వాటి స్థానంలో ఏమొస్తుంది? ఇతర ప్రాణులందరి మీద ప్రేమ, కరుణలు ఆవిర్భవిస్తాయి. ఈ తపస్సు ఫలితంగా మొట్టమొదటగా మీకు జ్ఞానం అంది, ఆ తర్వాత ఈ పైన చెప్పుకున్న లాభాలన్నీ ఒకదానితో ఒకటి అంది. ఈ చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? మీలో ఉన్న సంకుచిత భావాలు రాజకీయాల పట్ల, వస్తు సంపద పట్ల అన్నీ తొలగిపోయి వాటి స్థానంలో ప్రేమ, కరుణలు ఆవిర్భవిస్తాయి. ఇది ఎవరి మీద? సొసైటీలో ఉన్న అందరి జీవుల మీద ప్రేమ, కరుణ అన్నమాట. ప్రేమించి, గౌరవించి, ఇష్టపడే పరిస్థితి ఏర్పడుతుంది. జ్ఞానులందరూ, రియలైజ్ చేసిన వాళ్ళందరూ ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళే. అన్ని ప్రాణులు యందు అన్నమాట, విషజీవులు యందు, క్రూర మృగాలు యందు అందరినీ కూడా ప్రేమించి మనస్తత్వం ఆ లెవెల్లో ఏర్పడుతుంది. అదే పరిపూర్ణ జ్ఞానము అంటున్నారు. ఆ లెవెల్కి వెళ్ళడమే పరిపూర్ణత అన్నారు. ఇదే బ్రహ్మజ్ఞాన తపస్సు యొక్క సారాంశము. ఇది అందరూ తెలుసుకోవాలి, అందరూ అందుకోవాలి అనే ఒక భావనతోనే ఈ బ్రహ్మజ్ఞాన తపస్సుని ప్రవేశపెట్టారు. పరిపూర్ణత అంటే భగవద్స్థితికి చేరడం. మానవుని యొక్క జీవన ధ్యేయం ఏంటి? తన మాతృస్థానమైన భగవద్స్థితి స్థానానికి చేరడమే. ఇప్పటికి చాలా మాటలు చెప్పుకున్నాం మనం. ఆ స్థానానికి ఎట్లా చేరాలి అన్నది మీకు ఈ ప్రొసీజరు, ఇందులో ఉన్న ప్రొసీజరు మీకు తెలియజేస్తుంది. దాన్ని అందుకుని అక్కడి వరకు వెళ్ళడమే ఆత్మజ్ఞానాన్ని పొందడం, రియలైజేషన్ అంటే. ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ సొసైటీలో ఉన్న అందరి జీవుల పట్ల ఏదో వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, అవి ఎట్లయినా తొలగించాలి అనే ఒక తపన ఏర్పడుతుంది వాళ్ళకి. అందరికీ రాదు ఆ తపన, ఆ జ్ఞానం పొందిన వాళ్ళకి వస్తుంది. అదే ధర్మబద్ధమైన జీవితం గడపడం అన్నమాట.
ఆ ధర్మబద్ధమైన జీవితం గడిపే ఒక స్టేజి, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, సొసైటీలో సాటివారికి అవసరమైన వాళ్ళకి సేవలు ఏమైనా కావాలంటే అవసరాన్ని బట్టి అందిస్తూ, దీనులకి, పేదలకి, అన్నార్థులకి ఏదో కొద్దిగా నువ్వు చేయగలిగినటువంటి సహాయం చేస్తూ బతకడమే ధర్మబద్ధమైన జీవితం. ఈ జీవితం అన్నది నువ్వు పరిపూర్ణత చేరడానికి అవసరం. అది నీకు ఎప్పుడు అందుతుంది? నువ్వు బ్రహ్మజ్ఞానం చేసి హూయామై అన్నది తెలుసుకుని, అంటే నేను బ్రహ్మ యొక్క స్వరూపాన్నే, ఆయన అంశగానే నేను తన్మార్పుగా ఉన్నాను, ఆయన ప్రాణశక్తి నాలో ప్రాణశక్తిగా ఉంది అనే ఒక భావాన్ని అవగాహన చేసుకుని అందులోకి కంక్లూజన్లకు నువ్వు వచ్చేసిన తర్వాత అప్పుడు నీకు ధర్మబద్ధమైన జీవితం పాటించే అలవాటు వస్తుంది. దానివల్ల ఈ ప్రేమ కరుణలతో అందరినీ ప్రేమిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఒక జ్ఞానిగా పరిపూర్ణత పొందాడనమాట. ఇది తెలుసుకోవడమే పూర్ణత్వం అంటున్నారు. ఇదే భగవద్గీత తన్మార్పు అంటున్నారు. ఇంతవరకు బ్రహ్మజ్ఞానము లేదా డివినిటీ అనే పుస్తకంలో 71, 72 పేజీలో శ్రీ తత్వజ్ఞాని అరుణనిధి వేదాంత మహర్షి గారిచే తెలియచేయబడింది. బ్రహ్మజ్ఞాన తపస్సు ఇప్పుడు మనందరం కలిసి చేద్దాము. బ్రహ్మజ్ఞాన తపస్సు చేసే ముందు ఒక పాట ఉంటుంది. అది అరుణనిధి మాస్టర్స్కి అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు సత్సంగానికి కొంతమంది అవుట్ సైడర్స్ కూడా వచ్చారు. వారికి అర్థం అవ్వాలనే ఆ పాట యొక్క వివరణ కూడా పార్ట్ 2గా చెప్పుకుందాం. అది పూర్తిగా భగవస్థితి తన్మార్పే. భగవస్థితి తనని తాను ఒత్తుకుంటూ దివ్యదువులుగా, అణువులుగా, పంచభూతాలుగా తన్మార్పు చెందింది, చరాచర విశ్వాన్ని ఎలా సృష్టించింది అన్న వివరం చాలా చక్కగా ఉంటుంది. అది ఒక 8 స్ట్రాంజర్స్లో ఒక పోయములే ఉంటుంది. ఆ పోయంని కొద్దిగా అర్థం చేసుకుని ఆ తర్వాత మనం ఆ పోయం పాడినట్టుగా చదివి తర్వాత తపస్సు అంటే బ్రహ్మజ్ఞాన తపస్సు చేద్దాం. ఇక్కడ ఇంతటితో ఈ పార్ట్ 1గా ముగించేద్దాం. తర్వాత మళ్ళీ పార్ట్ 2గా దాన్ని వివరంగా తెలుసుకుందాం.